ఇప్పుడు ఈవోని సస్పెండ్ చేశారు, కొంతమంది మీదన సస్పెన్షన్ వేటు వేశారు ఇంజనీరింగ్ సిబ్బంది. వాస్తవంగా సరే సాక్షి రాసినట్టు మంత్రుల బాధ్యత అని నేను చెప్పను. మంత్రులు రివ్యూ చేస్తారు, వీళ్ళు ఏం చెప్తే అది వింటారు తప్పించి వాళ్ళేం చెప్పి ఆ గోడ కట్టమని చెప్పలేదు. కానీ 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఖచ్చితంగా ఈ డబ్బులు ఎవరు తిన్నట్టు? ఇంజనీర్లకి 10% కమిషన్ ఇస్తారు మ్యాక్సిమం లంచాలు, ఆ కింద సిబ్బందికి 1% ఇస్తారు, ఈఓకి వీళ్ళకి ఇంకో రూపాయి ఎక్కువ ఇవ్వచ్చు. కానీ తినేది ఎవరు? రాజకీయ నాయకుడు ఉంటాడు, ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎవరు వాళ్ళు? వాళ్ళకేం చేయట్లేదు. ఒక పాపం చేశారు, ఒక ఘోరం చేశారు, ఒక నేరం చేశారు. మన దేశంలో చట్టాల ప్రకారం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి శిక్షలు ఉండవు, ప్రతిపక్షంలోకి వెళ్ళాక ఉంటుంటుంది. అదే సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు అవేమి వర్తించవు, చట్టాలు నిబంధనలు అన్నీ. కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. అధర్మం పెచ్చుమీరినప్పుడు ధర్మ పరిరక్షణ కోసం భగవంతుడే తగినటువంటి చర్యలు తీసుకుంటాడు. కాలం నేర్పినటువంటి పాఠం అది. ఇట్లాంటి వాటిట్లో మనం ఆ ధర్మాన్ని పాటించాలి. భగవంతుడి సన్నిధిలోనే డబ్బుల కోసం ద్రోహం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా దాంట్లో ఆ తప్పు చేసేవాడికి సహకరించినందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరిపోతుందా? ఆలోచించుకోవాల్సింది.